హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ వాచ్. ఈరోజు నేను ఈ వీడియోలో మనం గోల్డ్ స్కీమ్లో జాయిన్ అవ్వడం మంచిదా కాదా అనే విషయాన్ని చెప్తాను. అలాగే ఎలాంటి స్కీమ్స్లో జాయిన్ అయితే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయనే విషయాన్ని చెప్తాను. జనరల్గా మనం గోల్డ్ని రెండు రకాలుగా కొంటాం కదా అండి. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా షాప్కి వెళ్ళి పర్చేస్ చేస్తూ ఉంటాము, లేదా ఏదైనా స్కీమ్ కట్టి పర్చేస్ చేస్తాము. డైరెక్ట్గా మనం గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ పర్చేస్ చేయడానికి రీజన్స్ ఇవే ఉండొచ్చు అండి. లైక్ రిచ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి అసలు గోల్డ్ రేట్తో పాటు సంబంధమే లేదు, వాళ్ళు ఎప్పుడు కావాలన్నా అప్పుడు షాప్కి వెళ్ళి డైరెక్ట్ పర్చేస్ చేస్తూ ఉంటారు. అలాగే కొందరికి అర్జెన్సీ ఉంటుంది కదా, లైక్ నెక్స్ట్ మంత్లో మ్యారేజ్ ఉంది, లైక్ కమింగ్ 10 డేస్లో మ్యారేజ్ ఉంది, అప్పటి వరకు కూడా గోల్డ్ పర్చేస్ చేయకుంటే అప్పుడు వాళ్ళు కంపల్సరీ చేయాల్సి వస్తుంది. లేకుంటే కొంతమంది ఎలా ఉంటారంటే అసలు వాళ్ళకి గోల్డ్ స్కీమ్సే తెలియకుండా ఉంటారు. మెయిన్గా విలేజెస్లో ఉండే వాళ్ళకి అలా స్కీమ్స్ గురించి కొంచెం ఐడియా ఉండకపోవచ్చు. ఇంకా ఎప్పుడైనా ఆఫర్స్ వచ్చాయనుకోండి, ఆఫర్ టైమ్స్లో మంచి ఆఫర్స్ ఉన్నాయనుకోండి, మనము డైరెక్ట్గా గోల్డ్ పర్చేస్ చేయడానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాము. అలాగే ఎవరైతే నాన్ జాబ్ హోల్డర్స్ ఉంటారు కదా, లైక్ వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ కాకుండా ఒకేసారి వస్తాయి కదా, లైక్ ఎగ్జాంపుల్ మనం ఫార్మర్స్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి మంత్లీ మనీ అనేవి రావు కదా, పంట ఎప్పుడైతే వస్తుందో అప్పుడే వాళ్ళకి మనీ వస్తాయి. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఒకేసారి మనీ బల్క్లో వచ్చాక వాళ్ళు పర్చేస్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ మనం డైరెక్ట్గా షాప్కి వెళ్ళి గోల్డ్ కనుక పర్చేస్ చేస్తే అడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయంటే, లైక్ మనం వెళ్ళగానే మనకి ఏదైతే ఆర్నమెంట్ నచ్చుతుందో అప్పటికప్పుడు మనం తీసుకోవచ్చు. సో నో వెయిటింగ్ టైం అనేది ఉంటుంది. మనం అది వెంటనే తీసుకుంటాం కాబట్టి ఆ హ్యాపీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం స్కీమ్లో అయితే ఒక 10 months 11 months వెయిట్ చేస్తూ ఉండాలి. అప్పటి వరకు ఆలోచిస్తూ ఉంటాం ఎలాంటి ఆర్నమెంట్ తీసుకోవాలి అలా అని. ఇదైతే ఇన్స్టెంట్ హ్యాపీనెస్ని ఇస్తుంది. అలాగే అక్కడ మనం ఏదైతే చూస్తామో ఆర్నమెంట్ని షాప్లో, అది అప్పుడు నచ్చిన వెంటనే తీసుకుంటాం కదా, అదొక అడ్వాంటేజ్ అండి. అలాగే డిసడ్వాంటేజెస్కి వస్తే మనము అడిషనల్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ పే చేస్తాం కదా డైరెక్ట్గా గోల్డ్ పర్చేస్ చేసినప్పుడు, అదొక డిసడ్వాంటేజ్ అండి. అలాగే ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మనం స్కీమ్ కట్టినామనుకోండి, ఒక 1 year అలా వెయిట్ చేస్తాం కాబట్టి అప్పుడు ఏదైతే ట్రెండింగ్లో ఉంటుందో అది గ్రాబ్ చేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ గోల్డ్ రేట్ కనుక ఫ్యూచర్ ఇప్పుడు ఎక్కువ ఉండి మీరు గోల్డ్ పర్చేస్ చేసే టైంలో ఎక్కువ ఉండి తర్వాత తగ్గిందనుకోండి, అలా కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఊకే ఫీల్ అవుతూ ఉంటాం కదా, లైక్ నేను అప్పుడు తీసుకున్నప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువ ఉండే ఇప్పుడు తగ్గిపోయింది, ఇప్పుడే తీసుకుంటే అయిపోవు అని చెప్పేసి ఒక గట్ ఫీలింగ్ అందరిలో ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఒకవేళ మనం డైరెక్ట్గా వెళ్ళి బంగారం కొన్నప్పుడు మనకు అయ్యే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అలా కాకుండా ఒకవేళ స్కీమ్ ద్వారా వెళ్తే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏముంటాయో అవి కూడా తెలుసుకుందాం. జనరల్గా స్కీమ్స్ని ఎవరు ప్రిఫర్ చేస్తారండి? లైక్ మిడిల్ క్లాస్ పీపుల్, మనలాంటి వాళ్ళు ఎవరైనా మనీ సేవ్ అవుతుంది కనుక స్కీమ్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. అలాగే మంత్లీ శాలరీ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎక్కువ స్కీమ్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు. మనీని సేవ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటారు కదా వాళ్ళు కూడా, ఎందుకంటే స్కీమ్ ద్వారా వెళ్తే విఏ ఆల్మోస్ట్ ఉండదు కదా అండి. అలాంటి వాళ్ళు కూడా స్కీమ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్కీమ్లో వెళ్తే మనకు అడ్వాంటేజెస్ ఏముంటాయో తెలుసుకుందామండి. మెయిన్ సేవింగ్స్ వచ్చేసి మనకి విఏ ఛార్జెస్ పైన ఉంటుందండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేసామనుకోండి, మినిమం 12 to 15% ఇంకా ఎక్కువ కూడా ఉంటాయండి షాప్స్లో. కాబట్టి మెయిన్గా మనం విఏ ఛార్జెస్ అనేవి సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ అలాగే ఇందాక చెప్పినట్టు నచ్చిన డిజైన్స్ ఎప్పటికీ అప్డేట్ అవుతూనే ఉంటాయి కాబట్టి ట్రెండింగ్ ఏదైతే ఉంటుందో మనం స్కీమ్ రెడీమ్ చేసేటప్పుడు అది తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఒకవేళ మనకు 15% అలా ఒక ఆర్నమెంట్ పైన మనకు విఏ కనుక పడింది అనుకో, ప్రజెంట్ రేట్లో మనము ఎంత మనం సేవ్ చేస్తున్నామనేది చెప్పేసి ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తున్నా చూడండి. ఒకవేళ ప్రజెంట్ ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉందండి, 22 క్యారెట్స్కి లైక్ 1,32,000 ఉంది కదా, అందులో అప్రాక్సిమేట్గా 15% విఏ అనుకున్నామంటే ఓన్లీ విఏ ఛార్జెసే మనకి 19,800 రూపీస్ పడుతుందండి.
ఇంకా మనము జిఎస్టీ కూడా యాడ్ చేస్తే అప్రాక్సిమేట్గా 4,000 రూపీస్ జిఎస్టీ అవుతుంది. 3% జిఎస్టీ కదా అండి, 3% జిఎస్టీ యాడ్ చేస్తే 4,000 రూపీస్ మనకి పే చేస్తామండి. ఓవరాల్గా ఎంత అవుతుందండి, విఏ ప్లస్ జిఎస్టీయే మనకు అప్రాక్సిమేట్గా 24,000 దాకా మనం పే చేస్తున్నాము. ఇది కాకుండా స్టోన్ ఛార్జెస్ కూడా మనం పే చేయాలి. ఒకవేళ మనం తీసుకున్న ఆర్నమెంట్లో స్టోన్స్ ఉన్నాయనుకోండి, ఆ స్టోన్ ఛార్జెస్ కూడా పే చేస్తాం కదా అలా. అదే మనం స్కీమ్ ద్వారా వెళ్ళామనుకోండి, ఈ అప్రాక్సిమేట్లీ 20,000 రూపీస్ ఓన్లీ ఒక తులం బంగారం పైన మనం 20,000 రూపీస్ అనేది సేవ్ చేసుకోగలం. ఈ జిఎస్టీ అండ్ స్టోన్ ఛార్జెస్ అనేవి మనం డైరెక్ట్ పర్చేస్ చేసినా ఉంటాయి, లేదా స్కీమ్ ద్వారా వెళ్ళినా కూడా ఉంటాయి. ఇవి మినిమం 3% కాబట్టి కొంచెం తక్కువే ఉంటాయి కాబట్టి మనం పే చేయవచ్చు. ఇప్పటివరకు మనం స్కీమ్ ద్వారా వెళ్తే అడ్వాంటేజెస్ చూసాం కదండి. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చూద్దాము. లైక్ మనం స్కీమ్ ద్వారా వెళ్ళామనుకోండి, మనం ఏ షాప్లో అయితే స్కీమ్ కడతామో ఆ షాప్లో మాత్రమే మనము గోల్డ్ని పర్చేస్ చేస్తాము. ఒకవేళ మనకు ఆర్నమెంట్స్ నచ్చినా నచ్చకుండా మనము ఆ షాప్లోనే పర్చేస్ చేయాల్సి వస్తుంది. అదొక డిసడ్వాంటేజ్ అండి. లేకుంటే మనము మధ్యలో ఆ స్కీమ్ని ఆపలేము. ఒకవేళ ఆపినా కూడా మనకి బెనిఫిట్స్ అనేవి పొందలేము. మనము ఏ మంత్లో మనం స్టాప్ చేస్తున్నామని బట్టి కొన్ని షాప్స్లో ఎలా ఉంటుందంటే లైక్ 8 మంత్స్ అట్లా మనం మధ్యలో 8 మంత్స్ ఆ టైంలో స్టాప్ చేసామనుకోండి, లైక్ 80% బెనిఫిట్స్ ఇస్తారు. 7th మంత్లో స్టాప్ చేస్తే 70% బెనిఫిట్స్ ఇస్తారు. అలా ఉంటుంది. ఇంకా కొన్ని షాప్స్లో ఏమవుతుందంటే మనం స్కీమ్ ద్వారా వెళ్ళినప్పుడు స్టోన్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ ఇస్తారండి. మళ్ళీ మనం ఏం బార్గెనింగ్ చేయలేము అప్పుడు. ఆ స్టోన్ ఛార్జెసే కాకుండా మిగతా మనం అడిషనల్గా ఏదన్నా గోల్డ్ పర్చేస్ చేసామనుకోండి, మనకు అక్యుములేట్ అయిన గోల్డ్ కాకుండా మిగతా పైన కొంచెం గోల్డ్ పర్చేస్ చేస్తాం కదా, అప్పుడు దాన్ని మనం బార్గెన్ కూడా చేయలేము. వాళ్ళు ఎంత విఏ అయితే ఇస్తారో అంత కట్టాల్సిందే అండి. సో అదొక డిసడ్వాంటేజ్ ఉంటుంది. మనము స్కీమ్ని రిడెంప్షన్ చేసుకునేటప్పుడు ఒకవేళ అక్కడ ఉన్న గోల్డ్ కలెక్షన్ అనేది మనకు నచ్చలేదనుకోండి, అప్పుడు మనం ఆర్డర్కి వెళ్తాము. అప్పుడు వాళ్ళు ఏమంటారండి, ఆర్డర్లో వెళ్తే మనం 100% మ్యాచ్ చేయలేము అని చెప్పేసి ఓన్లీ 80% మ్యాచ్ చేసి ఇస్తాము, మీకు నచ్చితే ఆర్డర్ ఇవ్వండి లేకుంటే లేదు అని చెప్పేసి అంటారు కదా. అదొక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ చూసి ఎవరికి ఏది నచ్చితే అది తీసుకోండి. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే స్కీమ్కి వెళ్తే బెస్ట్, ఎందుకంటే మనం చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కమెంట్ డౌన్.